ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు అనుగ్రహించిన సమయం బట్టి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగం ధ్యానించుకుంటున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ముందుకు నడిపించుకొని మీ ఆత్మాభిషేకం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించుకొని కాచి కాబట్టి భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యం అనేక మందికి విశ్వసింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము 18వ వచనం వరకు ధ్యానించుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనం వరకు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడి లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత వేయించుడును. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చును చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను బట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవరు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టించున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేందుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొందుతున్నా నేను. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది, గొర్రెలు పోవు ద్వారము నేనే ప్రభు సెలవిస్తున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడేవాడే. లోపలికి పోవచ్చు, బయటకు వచ్చి మేత మేచును. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను. గొర్రెలు నా ద్వారా ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తారో వారు నిత్య జీవం కలిగి వారు లోపలికి బయటికి తిరుగుచు మేత వేసే గొర్రెల్లాగా వారు సమృద్ధి అయిన ఆహారం కలిగి సమృద్ధిగా ఉంటారని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను. అలాగే తండ్రి నన్ను ఎలా ప్రేమించునో అలాగే నేను కూడా నా గొర్రెలు ప్రేమిస్తాను. నాకు ఇజ్రాయెల్ జనాంగంలో ఈ గొర్రెలే కాకుండా బయట అన్ని జనాంగాలైనటువంటి గొర్రెలు కూడా ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా నేను తీసుకొని రావాలి. వాటిని కూడా నేను సంరక్షించాలి. వాటి కోసం కూడా నేను ప్రాణం పెడుతున్నాను. కాబట్టి నేను నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను. నేనే నా చిత్తానుసారంగా ఈ అతిక్రమం గురించి వచ్చినాను. నా సొత్తు అని పరిశుద్ధ వాక్య భాగంలో దేవుడు సెలవించిన రీతిగా ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. నేను త్రోవ తప్పి తిరిగిపోయినటువంటి గొర్రెలాగా ఉన్న పరిస్థితిని ప్రభు గమనించి తన ప్రియ కుమారుని లోకానికి కాపరిగా పంపించి ఆయన వచ్చి మనందరినీ సంరక్షించి మనందరినీ రక్షించడానికి ఆయనే సజీవ యాగంగా సిలువలో బలి కావడం జరిగింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. యేసు ప్రభు నీ పాపం కోసం నా పాపం కోసం కలువరి సిలువలో బలయ్యాడు. ప్రభు ఆ మాట చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. మనం ఈ లోకంలో గమనించినట్లయితే ఏ కాపరి కూడా గొర్రెపిల్ల కోసం చనిపోయినటువంటి దాఖలాలు ఉండనే ఉండవు. పోయిన గొర్రె బద్ది, నాకు ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి, నేనెందుకు ఆ గొర్రె కోసం చనిపోవాలని అనుకుంటాను. కానీ
మన ప్రభువు రక్షకుడు, మన మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు. లోకంలో ఆయన ఎంతో ప్రేమించాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించి నరకానికి పోకూడదు అనేది ఆయన చిత్తము. కానీ ఈరోజు అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. అనేక మంది ప్రభువును తెలుసుకొని కూడా ప్రభువులు లేకుండా వెళ్ళిపోతున్నారు. సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, అన్నా, చెల్లి, ఇంకా తమ్ముడు, యేసు ప్రభు దగ్గరికి రా. ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. యేసు ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకో. యేసు ప్రభుకు నిన్ను సరెండర్ చేసుకో. యేసు ప్రభును, ప్రభువా ఈ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, నీ శిలువలో రక్తం కార్చింది నా కోసమే కదా అని ఎప్పుడైతే యేసు ప్రభును అడుగుతావో, యేసు ప్రభు వెంటనే నీ పాపములన్నీ నా రక్తంతో కడిగి వేసి నిన్ను తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాను. చూడండి ప్రియమైన సహోదరులారా, నేను నా ప్రాణమును నేనే పెడుతున్నాను, దాన్ని నా అంతటా నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకున్నందుకు నాకు అధికారం కలదు. ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు తనకు తానుగానే మన పాపాల కోసం బలయ్యాడు. తనకు తానుగానే మన యొక్క శాపములను ఆయన మీద వేసుకుని మన పాప భారం ఆయన భరించాడు. కానీ నీ గొప్పతనము, నా గొప్పతనము కానే కాదు. ఇది నీ మంచితనము, నా మంచితనము కానే కాదు. అందుకే ప్రభు కల్వరిశిలలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచింది. నీ కోసం, నా కోసం, అందరి కోసం, సర్వ మానవుల మనుషులందరి పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు ఆ గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, రక్తలో బల్యం కొడుతూ ఆఖరి రక్తం కొట్టు వరకు కూడా చిందించి అందరి పాపం నుంచి మనం విడిపించడానికి ప్రభు శిలువ బలియాగం చేశాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరినయ్యా, నేనే నా ప్రాణాలను నీ కోసం పెట్టాను. నువ్వు అడిగినందుకు నేను ఇవ్వలేదు, నా ఇష్ట ప్రకారము నేను పెట్టి నేను రక్షించుకున్నాను. నువ్వు నా సొత్తు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? రక్తంలో కడగబడ్డావా? యేసు ప్రభు చిందించిన రక్తంలో నువ్వు కడుక్కున్నావా? యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించావా? యేసు ప్రభు కోసం నీ జీవితం సమర్పించుకున్నావా? లేకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి రా. ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు శాంతి కలుగజేతును. నేను సాత్వికుడు, దీనవంశం గలవాడును కనుక నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. మీ కాడి చాలా బరువుగా ఉంటుంది. మీ కాడిలో పాపము, శాపము, దుర్మార్గత, దుష్టత్వము, అసహ్యము, వేదనలు, ద్వేషములు, కోపములు, కష్టాలు, వ్యాధులు, బాధలు ఉంటాయి. నా దగ్గర కాడి చాలా సులువుగా ఉంటుంది. నా దగ్గరికి రండి అని ప్రభు తెలుస్తాను. ప్రభు మరలా నేనే జీవాహారము, నా దగ్గరకు వచ్చి ఆహారం తీసుకోవడం అంటున్నాడు. మళ్ళా ప్రభు అంటున్నాడు, జీవజలముల బుగ్గను నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నేనే ఆ మార్గము, సత్యము, జీవము. పరలోకానికి వెళ్ళాలంటే నేను నా ద్వారానే వెళ్ళాలి, కానీ వేరొక మార్గం లేదు అంటున్నాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాక్యం సెలవుతుంది, వేరే నామం లేదు, వేరే నామం ఎక్కడా కూడా రక్షింపబడడానికి వేరే నామం లేదు. యేసు నామంలోనే మనం రక్షణ పొందాలి. సహోదరుడా, సహోదరి, ఎవరైనా క్రీస్తునందు ఉంటే ఆ నూతన సృష్టి పాతవి గతించిపోయాయి, కొత్తమయ్యాయి. కాబట్టి కొత్తగా తిరిగి జన్మించాలి. ఈరోజు ప్రభునందు కొత్తగా జన్మిస్తే ఈ వాక్యము వ్యర్థము కాదు. ఈ సజీవమైన వాక్యము, బలమైన వాక్యము, రెండంచెల ఖడ్గం వంటి వాక్యము శరీరంలో నరములను, మూలుగులను కూడా విభజించుకునేది, ఆత్మను శుద్ధి చేస్తుంది ఈ వాక్యం. సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవా? యేసు క్రీస్తు ప్రభుని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించగలవా? యేసు క్రీస్తు ప్రభుని నీ యొక్క జీవితానికి అధిపతిగా నువ్వు స్వీకరించగలవా? ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన నీ కోసం తన ప్రాణాలను పెట్టాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాలను పెట్టడానికి ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ప్రభు నీ కోసం తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. నిన్ను శుద్ధిగా చేయడానికి ఆయన అపవిత్రుడిగా మారాడు. నిన్ను పాప నుంచి విముక్తిపరచడానికి నీ పాప భారమంతా ఆయన తన మీద వేసుకున్నాడు. గమనించినట్లయితే సహోదరుడా, సహోదరి, ప్రేమ అంత అమూల్యమైన ప్రేమ. అందుకే పేతురు భక్తుడు అంటాడు, అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన నిష్కల్మషమైన ఏడాది గొర్రెపిల్ల వంటి రక్తం మీరు విమోచింపబడ్డారు. ప్రభు వాక్యం సెలవుస్తుంది. సహోదరుడా, సహోదరి, యేసు రక్తాన్ని వృధాకపోయేందు, యేసు రక్తం పాపలను మనం పవిత్రులుగా చేస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం పాపను ఒప్పుకునేలా ఆయన మన పాప నుంచి మనం విడుదల కలిగిస్తాడని యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది. యేసు ప్రభు లోకరక్షకుడని, నీ పాపాల కోసం, నా పాపాల కోసం చనిపోయాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నీతి కలుగుతుంది, ఒప్పుకున్న వారికి రక్షణ కలుగుతుంది. రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9-10 వచనాలు సెలవేయడం జరుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, 10వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం సెలవుతుంది, యేసు క్రీస్తు ప్రభు నుంచి గూర్చి వినడం వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవుతుంది.
ఈరోజు నీకు యేసుక్రీస్తు ప్రభు గురించి శిలువ సువార్త ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తం చనిపోయాడని, తిరిగి లేచాడని, తిరిగి రాబోతున్నాడని సువార్త నీకు ప్రకటింపబడుతుందిగా. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? లేదా ఇంకా నా జీవితంలో ఇంకా నేను అనుభవించవలసిన చాలా ఉన్నాయి, నేను ఇంకా చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి, ఇంకా నాకు వయసు చాలా ఉంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తాను అనుకుంటున్నావా? అలా అయితే నీ జీవితం ముగిసిపోతుంది, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు ఏడుపులు పండుగలు ఉంటాయో, నీ జీవితం దుర్భరమైన జీవితంలో జీవించాల్సి వస్తుంది. కానీ పరలోక రాజ్యంలో ఆనందము, సంతోషము, ప్రేమ, శాంతి, సమాధానంతో నువ్వు పరలోక రాజ్యం ఉండగలవు. కాబట్టి ప్రియ సోదరుడు సోదరి, పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు ప్రభు. పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువును సమర్పించుకుంటావో, ఆ క్షణమే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించి ఆ క్షణమే నీ జీవితాన్ని ప్రభు మార్పు చేసేస్తాడు. ప్రభు నీ జీవితంలో సమస్త దుర్నీతి నుండి విడుదల దయచేసి నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నిన్ను తన యొక్క రాజ్యానికి వారసురాలుగా ప్రభు చేసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు, నిన్ను దీవిస్తాడు ప్రభు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు ప్రభు, నిన్ను బలపరుస్తాడు ప్రభు, నిన్ను స్థిరపరిచి మంచి వ్యక్తిగా ప్రభు తీర్చిదిద్ది పరలోక రాజ్యానికి వారసులుగా చేసి రక్షణ వస్త్రంతో నేను అలంకరించి దేవుడి రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో, యేసు రక్తంలో నీ పాపంలో పడుకో, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి వాక్యం దీవించిన కాక పరలోకంలో మాత్రమే చెప్పండి, వాక్యం దీవించి ఆశీర్వదించండి, విన్న హృదయాలు ఫలింపు చేయండి. అవి వాక్యం అనేక మంది విస్తరించిన కృప చూపునడానికి సాయం చేయమని, ఆశీర్వించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.